హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీషోలో డైమండ్ జ్యువెలరీస్ ఉంటాయి అని ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేశారా? డైమండ్ అంటే రియల్ డైమండ్ కాదండి. అంటే డైమండ్ ఫినిషింగ్ జ్యువెలరీ అనమాట. నిజంగా నాకైతే నేను షాక్ అనమాట. ఏంటి ఇంత మంచి జ్యువెలరీ మీషోలో ఉందా అని చెప్పి. యాక్చువల్‌గా నేను ఆర్డర్ చేసినప్పుడు చాలా డౌట్‌గా ఆర్డర్ చేశాను. కానీ వచ్చిన తర్వాత ఫిదా అనమాట. ఫుల్ ఫిదా అయిపోయాను. దాంట్లో మీకు కొన్ని ఆహ్, లాంగ్ అండ్ షార్ట్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ ఒక డైమండ్‌ది అండ్ ఇంకొకటొచ్చేసి బ్యాంగిల్స్ చూపిస్తాను ఇప్పుడు నేను. మీరు చూస్తూ ఉండండి. నేను చెప్పేదానికంటే మీకు చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ అండ్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఈ పిక్స్ అండ్ లింక్స్ అన్నీ కూడా. అయితే ఇదొచ్చేసి నాకు 1150 రూపీస్ పడిందండి. లాంగ్ అండ్ షార్ట్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. నిజంగా చాలా బాగుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు గానీ, నిజంగా డైరెక్ట్‌గా చూస్తే నాకైతే చాలా చాలా బా నచ్చేసింది. అయితే దీంట్లో ఏంటంటే మీకు కొంచెం షేడ్ ఏమన్నా డిఫరెంట్‌గా కనిపిస్తుందని తెలీదు గానీ, రియల్‌గా చాలా బావుందండి జ్యువెలరీ అయితే. మనకి కొత్త మోడల్ కిందొచ్చేసి బీడ్స్ వైట్ కలర్ బీడ్స్ వచ్చాయి. ఇదంతా కూడా ఒక ఆహ్, ఏమంటారు పెండెంట్ టైప్‌లో ఒక శంకు చక్రం ఉంటుంది చూడు అలా వచ్చిందనమాట. ఇంకా లాకెట్ అయితే చెప్పనవసరం చాలా బావుంది. మెరూన్ కలర్ రెడ్ కాదు మెరూన్ కలర్ స్టోన్స్‌తో వచ్చి చాలా మంచి ఫినిషింగ్‌తో వచ్చేసింది జ్యువెలరీ అయితే. నేను టోటల్ ఫిదా అయిపోయాననమాట ఈ జ్యువెలరీకి. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుంది అని చెప్పి. ఆ! అయితే ప్రెజెంటు మళ్ళీ స్టాక్ అవుట్ అయిపోతుంది. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా! అంటే మనకి సినరీస్ ఉంటాయి కదా! మ్యారేజ్ టైంలో ఒక 5-6 సినరీస్ ఉంటాయి. హల్దీ, పసుపు దంచడం ఇవన్నీ ఉంటాయి. దానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కో మోడల్ ఏసుకుంటాం కదా! అయితే 1000 రూపీస్ సెట్ ఇవి తీసుకున్నారంటే కూడా మీకు చాలా మంచిగా అంటే వేసిన జ్యువెలరీని రిపీటెడ్‌గా లేకుండా ఉంటుందనమాట. ఇక్కడ సెకండ్ వచ్చి విక్టోరియా జ్యువెలరీ అండి. నిజంగా మనకి మీషోలో విక్టోరియా జ్యువెలరీ ఉంది అంటే నిజంగా షాక్ అవుతారు ఎవరైనా సరే. విక్టోరియా జ్యువెలరీ చాలా బాగుంది. పెండెంట్ చూసారా ఎంత బావుందో. ఇదంతా కూడా పర్ల్స్ వచ్చి విక్టోరియా ప్రింట్ వచ్చిందనమాట. అక్కడ మెయిన్ ఒక గ్రీన్ కలర్ పర్ల్స్ అవి వచ్చినాయి చూసారు. ఇదంతా కూడా విక్టోరియా ప్యాటర్న్ అనమాట. సేమ్ అంతా వచ్చింది. నిజంగా చాలా బాగుంది. ఇక్కడ స్టోన్ అది లక్ష్మీదేవి స్టోన్ వచ్చింది. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇగోండి ఇక్కడ గ్రీన్ కలర్ పర్ల్స్ వచ్చినాయి అనమాట. గ్రీన్ అండ్ వైట్ పర్ల్స్ వచ్చి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మనకి ఇందాక చూపించిన జ్యువెలరీకి ఇప్పుడు చూపించిన జ్యువెలరీకి కూడా బ్యాక్ సైడ్ వచ్చి మనకి థ్రెడ్ ఇవ్వలేదండి. సారీ చైన్ ఇవ్వలేదు. థ్రెడ్ ఇచ్చారనమాట. అదొకటి మీకు చైన్ ఒక 50-60 రూపీస్ చూస్తే మీకు చైన్ అనేది వచ్చేస్తుందనమాట. దాన్ని యూజ్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను బ్యాంగిల్స్ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు విక్టోరియా జ్యువెలరీ ఎంత ప్రైస్ చెప్పలేదు కదా! నాకొచ్చేసి అరౌండ్ 1450 రూపీస్ ఎంతో పడింది. చాలా బాగుంది. ఇక్కడ నేను 3 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవి 2 బ్యాంగిల్స్ అనమాట. సింగిల్ ఒక్కొక్క హ్యాండ్‌కి ఒక్కొక్క బ్యాంగిల్ అలాగా బ్రాస్లైట్ లేదంటే ఇంకొకటేంటది వాచ్ అలా పెట్టుకోవడానికి 2 కూడా చాలా బాగున్నాయి. ఒకటి వచ్చేసి నాకు 200 రూపీస్ పడింది. సారీ కాదు ఒకటొచ్చి 280 రూపీస్ ఏమో పడింది. ఇంకొకటొచ్చేసి 500 రూపీస్ పడింది. ఎందుకంటే ఒకటొచ్చి లోటస్ అండ్ పెండెంట్ టైప్‌లో వచ్చిందనమాట. ఇంకొకటొచ్చేసి నాకు జస్ట్ 180 రూపీస్ పడింది. అదొచ్చి సింపుల్‌గా ఉంటుందనమాట. మీకు ఇక్కడ దగ్గర పెట్టి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి లోటస్. ఇది నాకు 500 రూపీస్ పడింది. కానీ నాకు కొంచెం సైజ్ డిఫరెన్స్ వచ్చేసింది. ఇది వచ్చేసి నెమల్ టైప్‌లో కడియం టైప్‌లో వచ్చిందనమాట. మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసి సీజెడ్ జ్యువెలరీ అదే గోల్డ్ ఫినిషింగ్‌లా వచ్చింది. వేసుకున్నా కూడా సేమ్ గోల్డు ఏమంటారు గోల్డ్ బ్యాంగిల్ వేసుకున్నట్టే ఉందనమాట. ఎక్కడా కూడా ప్రాబ్లం లేదు. గోల్డ్ బ్యాంగిల్ వేసుకున్నట్టే ఉంది. నాకైతే టోటల్‌గా చాలా చాలా బాగా నచ్చేసింది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ట్రై చేయాలనుకుంటే దీని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అయితే మీరు ఏదైనా ఫంక్షన్ అకేషన్‌కి ఆర్డర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 10-15 డేస్ ముందుగానే ఆర్డర్ చేసుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లమ్ ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి రిటర్న్ చేయాలనుకున్నా వితిన్ 7 డేస్‌లో మీకు రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రాబ్లమ్ ఏముండదు. 24 అవర్స్‌లో రిటర్న్ వెళ్ళిన 24 అవర్స్‌లో మీకు అమౌంట్ అనేది పడిపోతుంది. ఎందుకు 10-15 డేస్ ముందు ఆర్డర్ చేసుకోమంటున్నా అంటే ఒకవేళ ఇన్ కేస్ మీకు నచ్చకపోయినా అదర్ ఆప్షన్ కోసం అని చెప్పి అలా అనమాట. క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. మీషోలో షాపింగ్ అనేది చాలా ఈజీగా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇన్ కేస్ నేను తీసుకోమని ఏం కాదు జస్ట్ చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ బాయ్. సబ్స్క్రైబ్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్.